బ్రేకింగ్ న్యూస్ 50% టారిఫ్లతో ట్రంప్ కొట్టిన దెబ్బకు మన సీ ఫుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ముఖ్యంగా రొయ్యలు నేల చూపులు చూస్తున్నాయి. టారిఫ్లు పెరగడంతో మన దేశం నుంచి ఆర్డర్లు తగ్గుతున్నాయి. అసలే ఎగుమతులపైనే ఆధారపడే మన ఆక్వా ఇండస్ట్రీ ఇప్పుడు అమెరికా టారిఫ్లతో షేక్ అవుతుంది. ఈ రంగంపై ఆధారపడిన చాలా మందిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎంతలా అంటే భారత సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ 50% సుంకాలతో ఏకంగా 24,000 కోట్ల రూపాయల వ్యాపార నష్టాన్ని ఎదుర్కొంటుంది. దీంతో అందరిపైన ఈ ప్రభావం కనిపిస్తుంది. మన సీ ఫుడ్ ఇండస్ట్రీ అమెరికా మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ ఎఫెక్ట్ తగ్గించేందుకు ఈ ఇండస్ట్రీ ప్రభుత్వం సహాయం కోరుతుంది. అదే సమయంలో ఆల్టర్నేట్ గా ఏ దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేస్తే కొంతలో కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చో ఆలోచన చేస్తున్నారు. ఇది సీ ఫుడ్ రంగానికి డూమ్ స్టే లాంటిదిగా అనుకుంటున్నారు. అమెరికాకు సీ ఫుడ్ ఎగుమతుల్లో భారత్కు పోటీగా ఈక్వెడార్ ఉంది. ఇండియాతో పోలిస్తే ఈక్వెడార్ అమెరికాకు భౌగోళికంగా దగ్గరగా ఉంది. అమెరికా మార్కెట్లో కేవలం 10% దిగుమతి సుంకం చెల్లిస్తుంది. ఇండోనేషియా 19%, వియత్నాం 20% చెల్లిస్తూ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయి. ఇండియా ఎగుమతి చేసే సముద్ర ఉత్పత్తుల్లో 40% వాటా అమెరికాకి ఉంది. భారత సీ ఫుడ్ ఇండస్ట్రీ విలువ సుమారు 60,000 కోట్లు. ఇందులో దాదాపు 40% ఎగుమతులు అమెరికాకు వెళ్తాయి. చెప్పాలంటే భారత్కు అతిపెద్ద సీ ఫుడ్ ఎగుమతి మార్కెట్ అమెరికానే. 40,000 కోట్ల ఆదాయం వస్తుంది. అందుకే ఇంత ఆందోళన.